నిరీక్షణ ప్రేయర్ హౌస్ మరియు సెంటర్ సంఘముల తరపున ప్రభు పేరట మీ అందరికీ నా హృదయపూర్వకమైన వందనములు. ఈరోజు దేవుని వాగ్దానం ఆదికాండం 37వ అధ్యాయం 34వ వచనం. యాకోబు తన నడుమున గోనెపట్ట కట్టుకుని అనేక దినములు తన కుమారుని నిమిత్తం అంగలార్చెను. ఆదికాండం 37వ అధ్యాయం 29 నుంచి 35 వచనాలలో సోదరులలో పెద్దవాడిగా రూబేను యోసేపు క్షేమం తన బాధ్యతగా భావించాడు. అతని తమ్ముళ్ళు యోసేపును అమ్మడానికి నిర్ణయించుకున్నప్పుడు రూబేను అక్కడ లేడు. యోసేపు విషయంలో ఏం జరిగిందో తెలుసుకుని అతడు ఆశ్చర్యానికి దిగ్భ్రాంతికి గురయ్యాడు. యోసేపు దుష్టమృగం చేత చీల్చబడినని అతని అంగీని మేకపిల్ల రక్తంలో ముంచి యాకోబు నొద్దకు తేగా అది యాకోబు గుర్తుపట్టి అందరిలోకి అత్యంత ప్రీతిపాత్రుడైన తన చిన్న కుమారుడు చనిపోయినని యాకోబు తన బట్టలు చింపుకొని తన నడుమున గోనెపట్టు కట్టుకుని అనేక దినములు తన ప్రియ కుమారుని నిమిత్తం అంగలార్చిన సందర్భంలోనిది. ఆ రోజుల్లో ప్రాచీన తూర్పు ప్రాంతపు వారు దుఃఖాన్ని వ్యక్తీకరించేటందుకు బట్టలు చింపుకునేవారు. ఇది వారిలోని తీవ్ర వేదనకు దిగ్భ్రాంతికి గుర్తు. సంఖ్యాకాండం 14వ అధ్యాయం 4-9 వచనాలలో ఇశ్రాయేలీయులను బానిసత్వం నుండి విడిపించుటకు ఎన్ని కార్యములు చేసి తీసుకువచ్చినా వారు అనుకున్నది దొరకనప్పుడు, చిన్న అసౌకర్యం కలిగినప్పుడు ముందువన్నీ మర్చిపోయి దేవుడు వారికి స్వాస్థ్యంగా ఇస్తానన్న దేశానికి వ్యతిరేకంగా దేవుడు ఎన్నుకున్న నాయకులైన వారు మోషే, అహరోను, కాలేబు, యెహోషువ వంటి వారిని ధిక్కరించేలా చేసింది. అందుకు యెహోషువ, కాలేబు ఇశ్రాయేలీయుల యొక్క భ్రష్ట స్వభావం నిమిత్తం బట్టలు చింపుకుని దేవుని సన్నిధిలో విజ్ఞాపన చేయుటకు పూనుకున్నారు. యోబు గ్రంథం 1వ అధ్యాయం 20వ వచనం. యోబు తనకు అత్యంత ప్రియమైన కుమారులు సమస్తమును కోల్పోయినప్పుడు బట్టలు చింపుకొని క్షౌరం చేయించుకుని గోనెపట్ట కట్టుకుని దేవుని దూషించేందుకు బదులు యోబు ఆయనను స్తుతించాడు. ఇక్కడ యోబు కలిగి ఉన్న విశ్వాసం, అతనికి కలిగిన నష్టాలు, దుఃఖం వీటన్నిటికంటే ఉన్నతంగా ఉంది. దేవుడు అనుమతించిన దానికి విధేయత చూపించాడు. దేవుడు జరగనిస్తే తప్ప అక్కడ జరిగినవన్నీ సంభవించవని యోబుకు తెలుసు. యోబు వలె ఉన్నతమైన విశ్వాసం కలిగి దేవుని సన్నిధిలో హృదయాన్ని చింపుకొని విజ్ఞాపన చేస్తే ఎలాంటి శోధనైనా జయించి దానిని ఆశీర్వాదంగా మార్చే దేవుని కృపను మనం పొందుకోగలం. ఆమేన్.